హలో అండి, అందరికీ శుభోదయం. అందరూ నిద్ర లేచారనుకుంటాను. బ్రేక్ఫాస్ట్ అందరిది అయిపోయిందండి. నేనైతే సహజంగా బ్రేక్ఫాస్ట్ చెయ్యను. 1 గంటకల్లా అన్నం తినేస్తాను, అది నా అలవాటు. కానీ ఈరోజు ఆకలేస్తుంది. ఎప్పుడన్నా ఆకలేసినప్పుడు తింటానండి, మరీ ఉండను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి నేనేం చేశానో చూపిస్తాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి కర్బూజా ముక్కలండి, ఒక 2 దబ్బలు సన్న ముక్కలుగా కోసుకున్నాను. నేను ఇలాంటి ఆహారమే తింటానండి. ఉడకబెట్టింది ఒక్క పూటే తింటాను నేను, రెండో పూటకు ఛాన్స్ ఇవ్వను. ఇదిగోండి కొన్ని స్ప్రౌట్స్ అండి, ఇవి పెసలు అలసందలు కలిపిన స్ప్రౌట్స్. కొన్ని శనగలండి, ఇదిగోండి శనగలు. ఇవి నేను ఎలా చేసి స్టోర్ చేసుకున్నానో నిన్న మీకు చూపించాను కదండి. అంతేనండి, ఇవి ఇలా కలిపేసుకుంటాను. దీనిలో ఒక్క చిటికెడు పెప్పర్ పౌడర్ కలుపుతానండి, ఎందుకంటే డైజెషన్కి మంచిగా ఉంటుందనేసి. ఇదిగోండి పెప్పర్ పౌడర్, కొద్దిగా స్ప్రింకిల్, అంతే. ఎక్కువ చేస్తే కూడా వాళ్ళ కారం అనిపిస్తుందండి, అంతే. అంటే ఈ మొలకలు అవి అరగాలంటే కొద్దిగా మనకి ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి. ఇంట్లో కూర్చుంటే అరగవు. నేనంటే ఇంట్లో చాలా పని చేస్తుంటా, బయట కొద్దిసేపు అలా వాకింగ్ చేస్తాను. నేను కొద్దిగా తింటానండి. ఇదిగోండి ఇంతవరకు. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఆరోగ్యానికి చాలా మంచివండి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటాయి ఇలాంటివి తింటుంటే. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. ఇలాంటి ఆహారానికి 2 పూటలు అలవాటు పడండి. ఒక పూట ఉడకబెట్టింది మీ ఇష్టానికి వచ్చింది తినండి. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఇలా తినేస్తానన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను చెప్పింది విన్నారంటే మీకు చాలా మంచి ఆరోగ్యం ఉంటుందండి. ఇది చాలా మంది చెప్పారు, సో నేను పాటిస్తున్నాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను. చిన్నపిల్లలకు పెట్టేటుంటే మాత్రం పెప్పర్ పౌడర్ వేయొద్దండి, పిల్లలు తినరు కూడాను. కొద్దిగా హనీ యాడ్ చేయండి చిన్నపిల్లలు పెట్టే, లేదా అలాగే పెట్టేసండి, ఏం కాదు. నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ వాడతాను కాబట్టి వేసుకుంటున్నాను, అది మీ ఛాయిస్ అండి. మామూలుగా అయితే ఫ్రూట్స్లో మొలకలు కలుపుకొని తినేయండి, అంతే.